బీజేపీ కోసం ఎలక్షన్ కమిషన్ ఓట్ల రిగ్గింగ్‌కి పాల్పడింది అని రాహుల్ గాంధీ గారు దేశం దృష్టికి ఆధారాలను తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీతో పాటు ఎలక్షన్ కమిషన్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అండ్ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ దాక్కుంది, బయటకు రావాలి, వాళ్ళు విచారణ ఎదుర్కోవాలి, లేకుంటే వాళ్ళే ఒక విచారణ జరిపించాలి, ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళ అకౌంటబిలిటీ తీసుకోవాలి కదా అని మాజీ ఎన్నికల కమిషనర్లు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొహం చూపించుకోలేక ఎలక్షన్ కమిషన్ ఎక్కడో దాక్కున్న పరిస్థితి. ఈ క్రమంలో దీన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్తూ ఈ ఆందోళనలను రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంటు నుంచి 300 మంది ఎంపీలు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మార్చు చేయాలని చెప్పి సిద్ధపడ్డారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు, ఆందోళనకు దారితీసింది. రాహుల్ గాంధీ గారిని పోలీసులు పార్లమెంట్ దగ్గర అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ గారితో పాటు మిగిలిన ఎంపీలందరినీ తీవ్ర వాగ్వాదం జరిగింది. రాహుల్ గాంధీ గారు అడుక్కోవడం ముందుకు ఎన్నుకున్న ఎంపీలందరినీ కనుక బ్యారికేడ్లు రోడ్డు మీదే అన్నీ అడ్డు పెట్టేశారు. కనీసం రవ్వంతా కూడా జాగా లేకుండా ఇటువైపు పోలీసులు, అటువైపు 300 మంది ఎంపీలు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. చివరికి పోలీసులు ఎంపీల మార్చును బ్రేక్ చేసి రాహుల్ గాంధీ గారిని అదుపులోకి తీసుకున్నారు. रियलिटी है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. మొత్తం రాహుల్ గాంధీ గారితో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వాళ్ళ బస్సు ఎక్కించారు, అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. ఎంపీలందరినీ కనుక బస్సులు ఎక్కించేశారు. ఎవ్రీథింగ్ అందరినీ ఎక్కించేశారు. ఎంపీలందరినీ ఎక్కించేశారు. ప్రియాంక గాంధీ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి. అంతకుముందు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ గారు రోడ్డు మీద కూర్చున్నారు ఎంపీలతో కలిసి. సో మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, మేము ఈ ఆధారాలు బయటకు తీసుకొని వస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన దగ్గర బీజేపీ, మోడీ పోలీసులను ఎందుకు పంపిస్తున్నారు, ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారు, దేశంలోకి తెలియాలి కదా, దేశ జనాలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా అని రాహుల్ గాంధీ గారు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత చెప్పినా పోలీసులు 300 మంది ఎంపీలు ఉన్నారంటే జస్ట్ ఇమాజిన్. సో వెరసి మొత్తం మీద అయితే ఫైనల్గా పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వాట్ నెక్స్ట్ అన్నది చూడాలి.